నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. అయ్యగారు అఖిల్కు మరో కొత్త పేరు నాగ్ అఖిల్ అని ఎందుకు పిలిచారో తెలుసా? సినిమా హీరోలకు అభిమానులు ప్రేమతో కొత్త పేరు పెట్టడం కొత్త విషయం కాదు. మెగాస్టార్, పవర్ స్టార్, ఐకాన్ స్టార్, రెబల్ స్టార్ ఇలా ప్రతి హీరోకు అభిమానులే ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చారు. ఇప్పుడు అదే తరహాలో అక్కినేని అఖిల్ కు కూడా ఓ అభిమాని కొత్త పేరు పెట్టడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆ పేరేంటి, ఎందుకు పెట్టాడు, ఆ పేరు వెనుకున్న ఆలోచన ఏంటి, ఈ మొత్తం కథ ఇప్పుడు తెలుసుకుందాం. అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న లెనిన్ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. గత సినిమాల తర్వాత ఈ చిత్రంలో అఖిల్ బలమైన కంబ్యాక్ ఇవ్వాలని అభిమానులు ఆశిస్తున్నారు. అందుకే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ పై కూడా భారీ ఆసక్తి కనిపించింది. తిరుపతిలో ఘనంగా జరిగిన ఈ వేడుకకు వేలాది మంది అభిమానులు హాజరయ్యారు. సినిమా టీమ్ తో పాటు అక్కినేని అభిమానులు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే ఈ ఈవెంట్ లో అందరి దృష్టిని ఆకర్షించిన వ్యక్తి మాత్రం ఒక అభిమాని. భద్రాచలం నుంచి ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చిన నరసింహారావు అనే అభిమాని చేతిలో భద్రాద్రి శ్రీరాముడు విగ్రహాన్ని తీసుకొని స్టేజ్ పైకి వెళ్లాడు. ముందుగా చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపాడు. తర్వాత అఖిల్ పై తనకున్న అభిమానాన్ని ఎంతో భావోద్వేగంగా వ్యక్తం చేశాడు. అతను మాట్లాడుతూ, అఖిల్ గారు, మీకు నేను ఈరోజు ఒక కొత్త పేరు పెట్టాలనుకుంటున్నాను. ఇకపై మిమ్మల్ని నాగ్ అఖిల్ అని పిలవాలని కోరుకుంటున్నాను అని చెప్పాడు. అయితే ఈ మాట వినంగానే సభలో ఉన్న అభిమానులు భారీగా చప్పట్లు కొట్టారు. ఒక్కసారిగా ఆ పేరు అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే కేవలం పేరు పెట్టి ఆగిపోలేదు. ఆ పేరు వెనుక ఉన్న అర్థాన్ని కూడా చాలా ఆసక్తికరంగా వివరించాడు. అతని మాటల్లోనే చెప్పాలంటే, నాగ్ అంటే పదంలో అక్కినేని కుటుంబానికి చెందిన గొప్ప వారసత్వం దాగి ఉందని చెప్పాడు. నాగ్ అంటే ముందుగా గుర్తొచ్చేది తెలుగు సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు గారు. అలాగే అదే నాగ్ అనే పదం ప్రస్తుత తరంలో హీరో నాగార్జున గారికి కూడా గుర్తు చేస్తుందని వివరించారు. అంటే ఒకే పదంలో తాత, తండ్రి ఇద్దరు పేర్లు ప్రతిబింబిస్తున్నాయని చెప్పాడు. ఇక అఖిల్ అనే పేరులోనే మొదటి అక్షరం ఆ గురించి కూడా ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ అక్షరం అన్నపూర్ణమ్మ గారి ఆశీర్వాదాన్ని సూచిస్తుందని, అలాగే అమల గారి ప్రేమ ఆర్దాన్న కూడా అదే అక్షరంలో కనిపిస్తుందని చెప్పుకొచ్చాడు. అంటే నాగేశ్వరరావు, నాగార్జున, అన్నపూర్ణమ్మ, అమల ఈ నలుగురు ఆశీస్సులు కలిసిన పేరే నాగ అఖిల్ అని ఆయన చెప్పడంతో అక్కడున్న అభిమానులు హర్షధ్వానాలు చేశారు. ఇంకా ఆయన అక్కడితో ఆగలేదు. ఇప్పటి వరకు అఖిల్ ఒక దశలో ఉన్నారు, కానీ ఇక నుంచి నాగ అఖిల్ గా మరింత ఎత్తుకు ఎదుగుతారు. లెనిన్ సినిమా తర్వాత అఖిల్ కెరియర్ కొత్త మలుపు తిరుగుతుంది, భారీ విజయాలు సాధిస్తారు అంటూ తన నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. ఆ అభిమాని మాటల్లో అఖిల్ పై ఉన్న అభిమానం స్పష్టంగా కనిపించింది. ఇంకా ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆయన భద్రాచలం నుంచి రావడంతో భద్రాద్రి శ్రీరాముడి విగ్రహాలను కూడా అఖిల్ కు బహుమతిగా అందించారు. శ్రీరాముడి ఆశీస్సులతో అఖిల్ కెరియర్ మరింత విజయవంతంగా కావాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఈ మొత్తం సంఘటన అక్కడున్న అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. అఖిల్ కూడా ఎంతో వినయంగా ఆ అభిమాని మాటలు విన్నారు. చిరునవ్వుతో ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అక్కినేని అభిమానులు కూడా ఈ వీడియోను పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. ఇక చాలా మంది, ఈ పేరు చాలా బాగుంది, నాగ్ అఖిల్ అనే పేరులో అక్కినేని కుటుంబం వారసత్వం మొత్తం కనిపిస్తుంది. లెనిన్ సినిమాతో అఖిల్ నిజంగానే కొత్త ప్రయాణం ప్రారంభించాలి అంటూ కమెంట్లు చేస్తున్నారు. ఇక మరొకవైపు కొంతమంది అభిమానులు మాత్రం పేరు ఏదైనా సరే హిట్ సినిమానే అసలు గుర్తింపును తీసుకొస్తుంది అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏదేమైనా ఒక అభిమాని ప్రేమతో పెట్టిన ఈ కొత్త పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. అయ్యగారే నంబర్ 1 అనే డైలాగ్ తో ఒకప్పుడు వైరల్ అయిన అభిమానుల ప్రేమ ఇప్పుడు నాగా అఖిల్ అనే పేరుతో మరోసారి వార్తలు నిలిచింది. ఇక ఇప్పుడు అందరి దృష్టి ఒకటే, లెనిన్ సినిమా అఖిల్ కు ఆశించిన విజయాన్ని అందిస్తుందా, అభిమానులు పెట్టిన నాగ్ అఖిల్ అనే పేరు సెంటిమెంట్ గా కలిసి వస్తుందా అనేది తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే. మరి అఖిల్ కు అభిమానులు పెట్టిన నాగ్ అఖిల్ అనే కొత్త పేరు మీకు ఎలా అనిపించింది? ఈ పేరు నచ్చిందా, లేక అఖిల్ కే బెటర్ గా సూట్ అయ్యే మరో పేరు ఉందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని తాజా సినిమా విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాండి ఓకే టీవీ.